స్వస్థతశాల ఇది నా యేసు నివసించేశాల. స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి మరొక శుభదినాన్ని సర్వాధికారి మనందరికీ అనుగ్రహించాడు. ప్రియులారా, గడిచిన రాత్రంతా కూడా ఆయన రెక్కల నీళ్ళలో మనలందరినీ కాపాడి వేకుని లేచి దేవుని నామమును స్తుతించే కృపనిచ్చాడు. అందుకే మనం అందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అలాగే ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉందును, నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును అని భక్తుడు అంటూ ఉన్నారు. యెహోవా కొరకు మాత్రమే వారు ఆశ పెట్టుకొని ఉన్నారు. యెహోవా మీదనే విశ్వాసం ఉంచి ఉన్నారు. యెహోవానే ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా దేవుడు నిశ్చయముగా నాకు ఆయన కృపనిస్తాడని విశ్వాసముతో వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఉదాహరణకు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు భూలోకమునకు ఆయన పశుల పాకలో జన్మించక ముందు భక్తి కలిగిన వారందరూ కూడా మెస్సయ్య వస్తాడని వారు ఎదురు చూస్తూ ఉన్నారట. దేవుడు పశుల పాకలో జన్మించిన తర్వాత ఆయనకు పేరు పెట్టడానికి దేవుని యొక్క మందిరానికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి వారిలో సిమియోను అనేటువంటి భక్తి కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, విశ్వాస వీరుడు అక్కడ కనిపెట్టుకొని ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ మాట ప్రకారం ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. దేవుడు సహాయం చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటాం. దేవుడు స్వస్థపరుస్తాడని ఎదురు చూస్తూ ఉంటాం. దేవుడు నా ఇక్కట్లలో నుండి నన్ను తప్పిస్తాడని మనం ఎదురు చూస్తూ ఉంటాం. ప్రియులారా, అయితే దేవుడు ఇలాంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, నన్ను నమ్మిన వారిని విడువను ఎడబాయనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరినైతే దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, వారి గాయములు కట్టాలని, వారిని ఆదరించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు, వారందరినీ కూడా దేవుడు తృప్తిపరచినట్టుగానే వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, భక్తుడైనటువంటి యోబు కూడా ఆయనకు వచ్చినటువంటి శ్రమలన్నిటిలో ఆయన ఈ మాట, నా శరీరం అంతా చీకిపోయి నేను ఇంకా బలహీనమైపోయినా కూడా నేను మరలా సజీవుడనై నా దేవుని నేను చూస్తాను అని అంటాడు. ప్రియులారా, భక్తి కలిగిన వారందరూ కూడా దేవుని కోసం ఎదురు చూస్తున్నటువంటి టైంలో వారికి ఆరోగ్యాన్ని దేవుడు కలుగజేసి వారి నిరీక్షణను బలపరిచినట్టు వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అలాగే వారి విద్యాబుద్ధుల్లో కూడా నిరీక్షణ కలిగి దేవుడు నాకు సహాయం చేస్తాడని దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారందరినీ కూడా విద్యాబుద్ధుల్లో దేవుడు సహాయం చేసినట్టు, జాబ్ విషయంలో కృప చూపించినట్లు, ఆయుష్ను ఆయురారోగ్యాన్ని ఇచ్చినట్టు, కరువు కష్టమును తీర్చినట్టుగా, వారి మీదకి వచ్చినటువంటి సమస్త నిందల అవమానములు అన్నింటిలో కూడా దేవుడు ఆయన కృపను నిండుగా అనుగ్రహించినట్టుగా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఇలాగున భక్తి కలిగిన వారందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటే వారందరూ దేవుని వైపు చూసి వారు ఎదురు చూసినటువంటి కాలం ఒకవేళ 1 year కావచ్చు, 5 years, 10 years కావచ్చు, 20 years కావచ్చు, ఎంతైనా సరే వారు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారో వాటన్నిటికీ తగినట్లుగా దేవుడు రెట్టింపు ఘనత, దీవెన, ఆశీర్వాదం, శుభం కలుగజేశాడు. ప్రియులారా, అలాగూ భక్తుడైనటువంటి యాకోబు యోసేపు నిమిత్తము దుఃఖపడుతూ ఏడుస్తూ, నేను చనిపోయిన తర్వాత నా కుమారుని చూస్తాను, దేవుడు నా కుమారుని నాకు చూపిస్తాడు అని చనిపోయిన తర్వాత చూస్తానని అనుకున్నాడు. కానీ దేవుడు యాకోబు యొక్క నిరీక్షణను బలపరచుటకై ఐగుప్తు దేశంలో యోసేపు బ్రతికి ఉన్నాడని, మరి ఏలికగా ఉన్నాడన్న సంగతి యాకోబునకు అర్థమయ్యేటట్టుగా దేవుడు గొప్ప కృపను చూపించి యాకోబు యొక్క సంతోషాన్ని పొంగి పొర్లేటట్టుగా యోసేపును సజీవునిగా చూపించి ఆయన సంతానాన్ని కూడా చూపించి యాకోబును సంతోషపరిచాడు. ప్రియులారా, ఇలాగ ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు మనల్ని దీవిస్తే 30 దీవిస్తాడని ఒకవేళ అనుకొని ఉండవచ్చు, లేక ఒకవేళ దేవుడు దీవిస్తే 60 దీవిస్తాడని మనం అనుకొని ఉండవచ్చు. కానీ మన విశ్వాసాన్ని దేవుడు బలపరచుటకై
మనము దేవుని వైపు చూసినంత కాలం దేవుడు మన నిరీక్షణను బలపరచుటకై 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలింపజేస్తూ ముందుకు మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ప్రియులారా. నన్ను గొప్ప చేస్తాడు, నన్ను నలుగురిలో తల ఎత్తుకునేటట్టుగా కృప చూపిస్తాడని దేవుణ్ణి మహింపరచినట్లుగా దేవుని కొరకు ఎదురు చూసిన వారందరినీ కూడా దేవుడు దీవించాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈలాగున నీవు, నీ ఇంటి వారు, నీ సంఘం, సమాజం కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారేమో. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఎదురు చూస్తున్నారేమో. దేవుడు నన్ను గొప్ప చేస్తాడని ఎదురు చూస్తున్నారేమో. దేవుడు నా విద్యాబుద్ధుల్లో సహాయం చేస్తాడని, జాబ్ విషయంలో కృప చూపిస్తాడని, ప్రమోషన్ క్లియర్ చేస్తాడని, బిజినెస్లో సక్సెస్ చేస్తాడని, వివాహ విషయంలో, సంతాన విషయంలో, ఆత్మీయ జీవితంలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నావేమో. భక్తులు, దేవుని మీద ఆశ పెట్టుకున్న వారందరి ప్రాణములను దేవుడు తృప్తిపరిచిన దేవుడు, వారిని ఆశీర్వదించిన దేవుడు, మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ప్రియులారా. దేవుని కొరకు ఎదురు చూసినటువంటి ఇశ్రాయేలులందరూ కూడా ఐగుప్తు దేశంలో నుండి కానానికి ఎప్పుడు వస్తామా, ఎప్పుడు మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడని వారు ఎదురు చూస్తారు ప్రియులారా. అలాగున దేవుడు వారిని సంతోషపరిచినట్టు గ్రంథంలో క్లియర్గా వ్రాయబడి ఉన్నది ప్రియులారా. అలాగూ యూదులందరూ కూడా దేవుని వైపు వారు మూలుగుతూ దేవుని వైపు చూసినట్టుగా వ్రాయబడి ఉన్నది. అందుకే వారి మూలుగును దేవుడు ఆపివేసి శుభదినాన్ని వారికి ఇచ్చినట్టుగా గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇలాగ ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా మన మూలుగులను ఆపివేస్తాడు. ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్న ప్రతి పరిస్థితుల్లో దేవుడు శుభకార్యాన్ని చేసి మనల్ని సంతోషపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వేకును లేచి మీరు ప్రార్థించి, దేవుని స్తుతించి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి, దేవా ఈరోజు నీవు నాతో మాట్లాడేవయ్యా అని దేవునికి స్తుతులు చెల్లిస్తూ, దేవుడు నన్ను దీవించబోతున్నాడని ఆశతో దేవుని వైపు ఎదురు చూస్తున్నారు కదా. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, శుభం కలుగ చేయబోతూ ఉన్నాడు. అలాగున దేవుని వైపు చూస్తూ దేవునికి ఇష్టలమై, యోగ్యులమై, ఇంట బయట, సంఘంలో, సమాజంలో దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. యేసు నామములో ఈ ఉదయకాల సమయంలో నిజముగా యెహోవా కొరకు ఎదురు చూసేవారందరినీ కూడా మీరు దీవించే దేవుడుగా, ఆశీర్వదించే దేవుడుగా, స్వస్థపరిచే దేవుడుగా, మేలు చేసే దేవుడుగా, ప్రార్థన ఆలకించే దేవుడుగా మీరున్నారయ్యా. మీకు స్తోత్రాలు. ఎన్ని పరిస్థితులు కలిగిన మీ మీద ఆశ పెట్టుకొని మీరున్నారన్న ధైర్యంతో ముందుకు సాగుతున్న ప్రతి బిడ్డను కూడా మీ మాటల చేత ధైర్యపరిచినందుకై స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. మీ బిడ్డలందరికీ శాంతి, సమాధానం, సంపూర్ణ స్వస్థత, విడుదల, విశ్రాంతి సర్వ సమృద్ధిగా కలుగునుగాక. మీ బిడ్డలు మీ ఆశీర్వాదములు పొందుదురుగాక. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ మాటలు బిడ్డల హృదయాల్లో భద్రపరచమని, దీవించమని ప్రార్థిస్తూ, వారికి ఉన్న వ్యాధులు, బాధలు, బలహీనతలన్నీ తొలగించమని, మీకు ఇష్టలుగా, యోగ్యులుగా తీర్చిదిద్దమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని ప్రార్థిస్తూ, మీ కృపగల హస్తములకు మనందరినీ అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.